వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు క్రిస్పీ కార్న్ చేసుకున్నామండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి స్వీట్ కార్న్ తెచ్చుకొని అన్నీ ఒలుచుకొని ఇలాగ నీట్గా నీట్గా ఒలిచిపెట్టుకోవాలండి. మంచిగా శుభ్రంగా కడుక్కొని బాయిల్ చేసుకోవాలి. మనము స్టవ్ మీద పెట్టి ఇలా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో పోసేసి జాలీలో వాటర్ అన్నీ పోయాక చల్ల వాటర్ కూడా పోయాలండి. చల్ల వాటర్ పోస్తే ఆ వేడి అనేది పోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి 2 hours ఉంచుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ పడుతుందండి, స్వీట్ కార్న్ కాబట్టి లైట్గా వేసుకోండి. కారం కూడా లైట్గానే పడుతుంది. ఒక పావు చెంచా కారం పడుతుంది. పావు చెంచా కారం వేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ పట్టవండి, లైట్గానే వేసుకోవాలి. ఎందుకంటే మామూలు కార్న్ కాదు కదా, స్వీట్ కార్న్ కాబట్టి లైట్గానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా వేసుకోవాలి. మైదా కూడా ఒక 2-3 చెంచాలు మైదా పడుతుంది. మైదా, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ కూడా ఒక 3 చెంచాలు వేసుకోవాలి. 3 చెంచాలు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నామండి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రిస్పీగా రావడానికి బియ్యపిండి వాడాలండి. బియ్యపిండి కూడా వేసుకుందాము స్వీట్ కార్న్కి. ఇప్పుడు బియ్యపిండి జల్లించుకోవాలండి, ఏదైనా ఉంటాయని చెప్పేసి. ఇక చూడండి, ఇలా జల్లి పట్టుకొని జల్లిట్లో వేసుకొని అలా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యపిండి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని బాగా కలపాలండి. ప్రతి కానుక కూడా బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కడాయిని ఇప్పుడు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం వేపుకున్నా పర్వాలేదు, అన్నీ ఒకేసారి వేపుకున్నా పర్వాలేదు, మీకు నచ్చినట్టు వేపుకోండి. కానీ బాగా వేగాలి. సిమ్లో పెట్టుకొని నీట్గా వేపుకోవాలండి. ఇవి బాగా ఏగిపోతే చూడండి ఇలా పైకి వచ్చేస్తాయి. మొత్తము అన్నీ పైకి వచ్చేసాయి అంటే ఏగిపోయినట్టు. చూడండి కలరు ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత అన్నిటిని తీసుకొని ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి ఒక పేపర్ బ్యాగ్లో వేసుకోండి. పేపర్ బ్యాగ్ లేకపోతే టిష్యూ పేపర్లో వేసుకోండి. వేసుకొని ప్యారీ మసాలా, ఇది మామూలుగా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. అది తెచ్చుకొని కొంచెం వేసుకోండి. అది దొరకకపోతే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇవి ఇలా బాగా కలపాలండి. ఎందుకంటే ప్రతి కానికి కూడా మసాలా అనేది పట్టాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరుగా చేసుకొని తిని చూసి బాగున్నాయో లేవో మాకు కామెంట్స్లో పెట్టండి.